హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మెయిన్ వీడియోస్ ఈ మధ్య మన ఛానల్లో తక్కువే కదా, కాకపోతే షార్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాను. సో మనమైతే ఛానల్ స్టార్ట్ చేసేసాం. దీనికి మన దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్ అయితే లేదు. సో దీనికి ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ మనం చిన్న చిన్న ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోకి కారణం ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో అయితే చూసుంటారు. ఇక్కడ నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఏంటి మన ఫస్ట్ ప్రోడక్ట్ మన ఛానల్లో మీకోసం తీసుకున్నది. ఎస్, నిన్ననే ఆర్డర్ డెలివరీ అయింది. కాకపోతే టైం కన్స్టెంట్ వల్ల ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. డైరెక్ట్ వీడియోలోనే ఓపెన్ చేద్దామని ఇది అలానే దాచాను. సో లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్ అండ్ అన్రివీల్ దిస్. సో రెగ్యులర్ గా నేను వాడేదైతే ఐఫోన్ అండి. ఎక్స్ట్రా మైక్ అంటే ఏం లేదు. చిన్న సెల్ఫీ స్టిక్ లాంటి ట్రైపాడ్ అయితే ఒకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ మనకి చిన్న గ్యాజెట్ అయితే కావాలి, ఎందుకంటే అవుట్డోర్ లో ఏదైనా బ్లాగ్ చేసినప్పుడు మనం ఎక్కడైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మనకైతే వాయిస్ చాలా హెవీ ఉంటుంది కదా బయట. సో ఆ వాయిస్ అనేది క్యాప్చర్ కాకపోవచ్చు, ఎందుకంటే మనం ఫోన్ లో రికార్డ్ చేస్తుంటాం. మన దగ్గర పెద్ద ఎక్విప్మెంట్ అయితే లేదు. సో ద ఫస్ట్ స్టెప్ గా ఇదైతే తీసుకున్నాను. ఇదేంటో ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసేస్తున్నాను. ఎస్, మైక్ అయితే తీసుకున్నాను. ఈ మైక్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే నాకైతే దీని మీద పెద్దగా ఐడియా లేదు. ఎవరిని అడుగుదామో తెలియదు. సో నాకు తెలిసిన కొంతమంది దీని మీద ఐడియా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అయితే అడిగాను. సో వాళ్ళు కూడా చాలా సజెస్ట్ చేశారు. సో తక్కువ బడ్జెట్ లో చెప్పారు, ఎక్కువ బడ్జెట్ లో చెప్పారు. సో నేను తక్కువ బడ్జెట్ లోనే తీసుకుందాం, మనకి 2-3,000 లో కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇది ఎప్పటికీ మనం ఛానల్ అనేది రన్నింగ్ లో ఉంచాలి. సో మంచి మైక్, ఒకేసారి మంచి మైక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో నేను హోలీ ల్యాండ్ ఒకటి, డీజే అని ఒకటి రెండు చూశాను. కాకపోతే మన బడ్జెట్ లో డీజే అయితే ఎక్కువ అయిపోతుంది. సో హోలీ ల్యాండ్ అనేది మనకి ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే నడుస్తుంది కదా. సో దాంట్లో ఇది మనకైతే సేల్ అయితే ఉంది. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మనకి ఎంఆర్పి అయితే మనకి 26,000 ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి 12,600 రూపీస్ అయితే పడింది. ఇది నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే తీసుకున్నాను. సో మీరు కూడా కావాలనుకుంటే ఆ సేల్ లో తీసుకోవచ్చు. అండ్ మీకు సేల్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దీని పేరు వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లావియర్ మైక్రోఫోన్. సో ఇది మనకి ఐఫోన్ కంపాటబుల్ అండ్ ఆండ్రాయిడ్ కంపాటబుల్, అండ్ మనకి ఏదైనా DSLR కెమెరా ఉన్నా దాని కూడా కంపాటబుల్. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం రండి. స్టిక్కర్ అయితే ఇచ్చారు ఇక్కడ. జస్ట్ ఇలా పీల్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. నేను కూడా ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఫస్ట్ వ్యూవర్స్ కి చూపించి తీద్దామని వెయిట్ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎప్పుడు ఇలాంటి గ్యాజెట్స్ తీసుకోలేదు కదా, ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. సో ఇక్కడ పైకి అయితే మనకు ఒక బుక్లెట్ లాగా ఒకటి వచ్చింది. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో ఇందులో అయితే లెట్స్ విఆర్ హియర్ ఫర్ యూ అని ఒక కార్డ్ అయితే ఉంది. అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనకి మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ మీద స్టిక్ చేసుకోవడానికి. సో అది కూడా చూపిస్తాను మీకు. అండ్ సమ్ అవసరం లేని బుక్లెట్స్ కొన్ని ఇచ్చారు. ఇది ఎలాగో చదివాము. సో ఇక్కడ దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మనకి ఇదైతే చెప్పారు. సో ఛార్జింగ్ కేస్, కెమెరా రిసీవర్ 1, USB-C రిసీవర్, లైట్నింగ్ రిసీవర్, ట్రాన్స్మిటర్ 2, USB-A to USB-C కేబుల్ ఒకటి, 3.5mm to 3.5mm TRS కేబుల్ ఒకటి, ఫ్యూరీ విండ్షీల్డ్ ఒకటి, క్లిప్ మ్యాగ్నెట్, నెక్లెస్ సిలికాన్ మ్యాగ్నెట్, ట్రాన్స్మిటర్, డ్రాయింగ్ బ్యాగ్, క్విక్ వైర్. సో నేనైతే కాంబో ప్యాక్ తీసుకున్నాను. సో దీంట్లో ఓన్లీ ఆండ్రాయిడ్ కి సంబంధించింది, లేకపోతే ఓన్లీ లైట్నింగ్ కేబుల్ సంబంధించింది, లేకపోతే ఓన్లీ DSLR కి సంబంధించిన మైక్స్ కూడా ఉన్నాయి. నేనైతే చాలా వెరైటీ ఐటమ్స్ ఏమైనా వాడుతుంటాం కదా, ఇన్ కేస్ ఎవరిదన్నా ఐఫోన్ ఉంది, ఎవరిదన్నా DSLR ఉంది, ఎవరిదన్నా ఆండ్రాయిడ్ ఉంటే సో అన్నిటికీ నేను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకని ఒకేసారి
వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఇదైతే తీసుకున్నాను. లెట్స్ సీ. ఓపెన్ చేస్తున్నాను. హోలీ ల్యాండ్. వావ్, ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి మైక్ అన్నమాట. సో మనకి 2 మైక్స్ ఇస్తారు, ఇదొకటి ఇదొకటి. సో 2 మైక్స్, ఇది కాలర్ మైక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దీని వెనకాల మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ తీసి మనం ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా స్టిక్ చేస్తే ఇక్కడ ఇలా అటాచ్ అయిపోతుంది అనమాట. మనం మాట్లాడేది ఏదైనా ఇక్కడ మనం ఇప్పుడు మీరు వినేదైతే ఐఫోన్ది. సో ఇది ఇక్కడ అటాచ్ చేశాక ఎలా వాయిస్ ఎలా ఉంటుందో మీకైతే వినపడి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం అన్ని ఏమేమి ఉన్నాయో దీంట్లో ప్రొడక్ట్స్. సో 2 మైక్స్ అయితే ఇచ్చారు, ఒక ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చారు. సో నేను చెప్పాను కదా సి టైప్ అడాప్టర్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ సి టైప్ అడాప్టర్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఏదైనా మ్యాక్ బుక్స్ ఉన్నా దానికి వాడుకోవచ్చు. అండ్ లైట్నింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. మనకి ఐఫోన్స్ కి లైట్నింగ్ ఉంటుంది కదా, సో డైరెక్ట్ ఇలా పెట్టుకుంటే మనం వాడేయచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు లైట్నింగ్ పెట్టుకున్నాక మీకు ఛార్జింగ్ కూడా ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. లైట్నింగ్ ఇన్సర్ట్ చేశాక ఇక్కడ మీకు పాయింట్ కనిపిస్తుందా చూడండి. ఎస్, ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ ఇది పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏముంది, సో బాక్స్, ఒక పౌచ్ అయితే ఉంది. ఇది అన్నిట్లో వచ్చేలాగా ఒక ప్యాకెట్ అయితే ఉంది, నో యూస్. సో ఈ పౌచ్ అయితే ఇచ్చారు. సో టు క్యారీ దిస్ అనమాట. సో ఈ పౌచ్లో ఏముందో చూద్దాం. ఓకే, నైస్. చాలా బందోబస్తుకి అయితే ప్యాక్ చేశారు. ఓకే, మనకి ఇది అయితే ఇచ్చారు. లైక్ ఇది ఎందుకో తెలుసు కదా, ఇలా పెట్టి మనకి డిస్టర్బెన్స్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు నాయిస్ ఎక్కువ రాకుండా ఇది వాడతారన్నమాట. సో మనకి హ్యాంగింగ్ థ్రెడ్ కూడా ఇచ్చారు ఒకటి. సో 2 ఇచ్చారు. ఇది ఏంటంటే మనం ఎక్కడికైనా లైక్ బయట హ్యాండ్ ఫ్రీగా ఉండాలనుకుంటే ఇది ఉంది కదా, ఇది మెడలో వేసుకొని ఇది దీంట్లో ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మైక్ ఇలా అటాచ్ అయిపోతుంది దానికి. ఇంకా ఏమో ఉన్నాయి, చాలానే ఉన్నాయి దీంట్లో. సో ఇంకోటి కూడా ఇచ్చారు ఇలాంటిదే సేమ్. సో 2 మైక్స్ కి 2. ఇంకా ఏముంది, యా మెయిన్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది USB-A to USB-C అయితే ఉంది ఛార్జింగ్ కేబుల్. సో డైరెక్ట్ దీనికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో దీని స్పెసిఫికేషన్స్ అంతా చెప్తాను. ఫస్ట్ అయితే అనేబుల్ చేద్దాం. సో ఇది చెప్పాను కదా, మీరు DSLR కి వాడుతున్నట్టయితే ఇది దీనికి కనెక్ట్ చేసి మనం ఇక్కడ ఉంది కదా, దీనికి కనెక్ట్ చేసి మనం DSLR కి కనెక్ట్ చేసుకొని DSLR నుంచి కూడా ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఎంటీ. సో ఇవైతే వచ్చాయి. బాక్స్, ఛార్జింగ్ కేస్, సి టైప్, లైట్నింగ్. సో 2 ఈ థ్రెడ్స్ హ్యాంగింగ్ చేసుకునేవి. ఇది ఒకటి DSLR కోసం, అండ్ 2 మైక్స్, కాలర్ మైక్స్, అండ్ 2 DSLR మైక్ ట్రాన్స్మిటర్, అంతే. సో ఇవి 2. సో దట్స్ ఇట్. ఐటమ్స్ అయితే ఇవి ఉన్నాయి. సో మంచి క్యారీ చేయడానికి పౌచ్ అయితే ఇచ్చారు. పౌచ్ కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా అంత హెవీ వెయిట్ లేదు కానీ నార్మల్ వెయిట్ ఉంది, బాగుంది. సో దీని బ్రాండ్ హోలీ ల్యాండ్. సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. చాలా మంచి బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్స్ లో ఇది ఒక మైక్, లార్క్ 2. సో అన్బాక్సింగ్ అయితే చేసేసాం. మీకైతే ఇప్పుడు రికార్డ్ అవుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ వాయిస్ మనకి ఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది, ఐఫోన్ కెమెరా. నా ఫోన్ వచ్చేసి iPhone 14 Pro Max. సో ఆ మైక్ నుంచి నేను బయట షూట్ చేయాలనుకుంటే కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకనే ఈ మైక్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసి సో ఈ క్లారిటీ ఎలా డిఫరెన్స్ ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు వచ్చే వాయిస్ నేను ఇచ్చేది దీంట్లో అనమాట. సో మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు వినే వాయిస్ వచ్చేసి ఈ మైక్ నుంచి వింటున్నారు. సో తేడా మీకే తెలుస్తుంది కదా ఇది ఎంత క్లియర్ ఉందో. అండ్ ఇంతకుముందు మీరు విన్న వాయిస్ ఐఫోన్లో నుంచి కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ క్లిక్ చేస్తే నాయిస్ రిడక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ చేస్తే మన చుట్టూ ఏదైనా నాయిసెస్ ఉన్నా చిన్న ఎయిర్ నాయిస్ కూడా రాకుండా మన వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. సో మనం ఇట్లా పట్టుకునే అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇలా తీసుకొని
ఇలా మ్యాగ్నెట్ లోపల పెట్టి ఇట్లా అటాచ్ చేసి కూడా వాడుకోవచ్చు. సో ఇలా క్లియర్గా వాడుకోవచ్చు, ఏ చేతిలో ఏం పట్టుకోకుండా. ఒకళ్ళు వీడియో తీస్తుంటే లేకపోతే మనమే సొంతంగా వీడియో తీసుకున్నప్పుడు, నేను ఇప్పుడు సొంతంగానే తీసుకుంటున్నాను, ఇప్పుడు ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తున్నాను. సో అలా మీకు ఎవరు వీడియో షూట్ చేయడానికి లేనప్పుడు మీరు ఇలా సొంతంగా పెట్టుకొని మైక్ పెట్టుకొని వాడుకోవచ్చు. సో ఎంటీ రూమ్ కాబట్టి ఇంత క్లియర్గా ఉందని మీరు అనుకోవచ్చు. ఏం పర్లేదండి, నేనైతే దీన్ని టెస్ట్ చేయబోతున్నాను. సో ఏదైనా బైక్ మీద వెళ్తూ అక్కడ సౌండ్ ఉంటుంది కదా, మొత్తం నాయిస్ ఉంటుంది. సో అక్కడ కూడా రికార్డ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్లో కూడా చూపిస్తాను. అండ్ ఇది మనం ఎంత డిస్టెన్స్లో ఉంటే ఎంత ఫీట్ కవర్ చేస్తుంది. ఇన్ కేస్ కెమెరా ఎక్కడో రికార్డ్ అవుతుంది, మనం ఎక్కడో ఉన్నాం, సో మన వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా, అలా ఎంత దూరం రికార్డ్ అవుతుంది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. పదండి, లెట్స్ గో. మైక్ రేంజ్ అయితే టెస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను కొంచెం బ్యాక్ అయితే వెళ్తాను. సో ఇది ఎంత దూరం వస్తుందో ఒకసారి టెస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మైక్ రేంజ్ అయితే టెస్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి నేను కొంచెం బ్యాక్ అయితే వెళ్తాను. సో ఇది ఎంత దూరం వస్తుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నా వాయిస్ అనేది మీకు క్లారిటీగా ఉంది కదా, సో నేను అలానే వెనకలికి వెళ్తాను. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కూడా మీకు వాయిస్ కట్ అవుతుందా రికార్డ్ అవుతుందో చూసుకుంటూ ఉండండి. సో ఎందుకంటే నా మైక్ ఫ్రంట్ సైడ్ ఉంది, నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. సో ఇప్పుడు మీకు మా వాయిస్ వినిపిస్తుందా? సో ఇంకో కొంచెం ముందుకైతే వెళ్తాను. సో ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా చెక్ చేయండి. సో నేనైతే మా ఆఫీస్లో ఉన్నాను యాజ్ ఆఫ్ నో. మా ఆఫీస్లో కొంచెం పొడుగు ఏరియా ఉంటుంది కాబట్టి కవర్ చేస్తున్నాను. సో ఇంకా రికార్డ్ అవుతుందా లేదా చూడండి. అండ్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను. సో ఇప్పుడు నేను బ్యాక్ మైక్ ముందుంది, కెమెరా అయితే వెనకాల ఉంది. మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ అవుతుంటే చెప్పండి. చూసారా, చాలా లాంగ్ అయితే వచ్చాను. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి ట్రై చేద్దాము. నేను కనిపిస్తున్నానో లేదో తెలియదు, కాకపోతే నా వాయిస్ అయితే వినిపిస్తుంది అని రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. సో గైస్, నేనైతే ఇంత దూరం వచ్చాను. సో వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉందో చెక్ చేయండి. సో నేనైతే ఆల్మోస్ట్ 300 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాను. మైక్ టు కెమెరా 300 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాను. జర్నీ విత్ రాకేష్ రెడ్డి. ఇప్పుడు నేను అన్న మాట మీకు క్లియర్గా వినిపిస్తుందా లేదో చూడండి. ఓకే, ఇదైతే డిస్టెన్స్ టెస్ట్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకో టెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను బైక్ మీద ఈ మైక్ని అయితే టెస్ట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అండ్ నేను వెనకాల కూర్చొని మైక్ని అయితే టెస్ట్ చేస్తున్నాను. నాకు క్లారిటీ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు నేను మెయిన్ రోడ్ మీద ఉన్నాను, వెనకాల ఫుల్ వెహికల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను. దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు క్లారిటీ ఎలా ఉందో చూడండి. మీరు ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్. నేను ఒక టెస్టింగ్ గురించి చేస్తున్నాను. సో మీ క్లారిటీ ఎలా ఉందో టెస్ట్ చూపించడానికి ఇది. చుట్టూ వాయిస్ తంది బుల్లెట్ అనమాట. సో బుల్లెట్ సౌండ్ ఏమైనా వస్తుందా మీకు, అది కూడా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. చూశారు కదా అన్ని టెస్టులలో నాకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రికార్డ్ చేసాక నేనే పర్సనల్గా విన్నాను. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర మనం షూట్ చేస్తున్నప్పుడు మన వాయిస్ వస్తుందో లేదో, రికార్డ్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది మనం షూట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా చాలా టెన్షన్ ఫ్రీగా షూట్ చేస్తూ మీకైతే బెస్ట్ క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని నేను చూస్తున్నాను. సో దీంట్లో వచ్చిన గ్యాజెట్స్ అన్ని మీకు క్లియర్గా ఒక వ్యూ చూపిస్తాను. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. నా ట్రావెల్ వ్లాగ్స్, నా పర్సనల్ వ్లాగ్స్ అన్నీ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చితే, అండ్ ఫాలో కూడా చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఇక నుంచి మన ఛానల్లో క్లారిటీ అదిరిపోద్ది.